ఎక్కడ చూసినా గానీ టాటా టియాగో 2026 ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి ట్రెండింగ్ అవుతుంది. ఏ వీడియో చూసినా మీరు ఇప్పటివరకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసుండొచ్చు. టాటా టియాగోకి సంబంధించి నేను కూడా వీడియోస్ చేస్తున్నాను. అదేంటంటే ఓన్లీ పాజిటివ్ పాయింట్స్. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా 9 నెగటివ్ పాయింట్స్ టాటా టియాగో 2026 ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి నెక్స్ట్ జెన్ కి సంబంధించి ఈరోజు ఎక్స్క్లూజివ్ గా వీడియోలు అందించబోతున్నాను. అంతకంటే ముందు అప్కమింగ్ వీడియో టాటా పంచ్ తో పాటు అంటే టాటా పంచ్ వర్సెస్ టాటా టియాగో అసలు మీరు ఏది ప్రిఫర్ చేయాలన్నది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోగా రాబోతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఖచ్చితంగా ఆ వీడియో మిస్ కావద్దండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ దితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఫస్ట్ నెగటివ్ పాయింట్ వచ్చేసి టాటా టియాగో 2026 సంబంధించి ఇంజిన్ అనమాట. 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఇచ్చినప్పటికీ 3 సిలిండర్ అవ్వడం వల్ల ఆ రిఫైన్మెంట్ పరంగా కావచ్చు, నాయిసీ పరంగా కావచ్చు, ఎస్పెషల్లీ హయ్యర్ ఆర్పిఎంస్ కి సంబంధించి చాలా అయితే ఇష్యూస్ ఉన్నాయి. ప్రీవియస్ గా ఆల్రెడీ 2016 లోనే లాంచ్ అయింది. సో మేజర్ గా మనకి ఇంజన్ అప్డేట్ ఏమీ లేదు. అఫ్ కోర్స్ చాలా వరకు వీళ్ళు పాత అంటే అంతకుముందు వచ్చిన 2016 కి సంబంధించి మోడల్స్ దాని తర్వాత చూసుకున్నట్టయితే ఓన్లీ 2 అప్డేట్స్, 2 ఫేస్ లిఫ్ట్స్ మాత్రమే ఇచ్చినారు. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొన్ని అడ్రస్ అయితే చేసినారు. లైక్ రీడిజైన్డ్ క్యాబిన్ కావచ్చు, కంప్లీట్ గా మనకి ఎక్స్టీరియర్స్ కి సంబంధించి ఒక న్యూ ప్రీమియం ఫీల్ తో పాటు ఇంటీరియర్స్ కి సంబంధించి న్యూ క్యాబిన్ డిజైన్ కానీ అవన్నీ కూడా మనకి బాగా యాడెడ్ ఫీచర్స్ కి సంబంధించి బాగానే చేసినది అనమాట. లైక్ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించి, లేకపోతే ప్యాడల్ షిఫ్టర్స్ కి సంబంధించి ఇట్లా చాలా వరకు వర్కౌట్ చేసినారు. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే ఇంజన్ కి సంబంధించే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట టాటా టియాగో 2026 సంబంధించి. ఈవెన్ ప్రీవియస్ గా అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ఇంజన్ ట్యూనింగ్ అయింది అనేది మనకి నడిస్తేనే ఆ ఫీల్ అనేది అదైతే తెలుస్తుంది అనమాట. సో ఇదైతే ఒక నెగటివ్ పాయింట్ అయితే ఉంది ఎప్పటి నుంచో టాటాకి సంబంధించి. ఈ ఇంజన్ రిఫైన్మెంట్ కి సంబంధించి ఎక్కువగా చెప్పుకున్నట్టయితే మనకి హయ్యర్ ఆర్పిఎంస్ కి సంబంధించి కొంచెం ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ కి సంబంధించి కాకుండా మనకి నాయిస్ రావడము, ఆ రిఫైన్మెంట్ అంతా స్మూత్ గా లేకపోవడం. సో యాజ్ కంపేర్ టు పర్టికులర్ గా టాటా ప్రోడక్ట్ కంటే కూడా మనం మారుతి సుజుకి బెలెతో కంపేర్ చేస్తే బాగా డిఫరెన్స్ అయితే మీరు మేజర్ గా నోటీస్ చేయొచ్చు. 4 సిలిండర్స్ కి సంబంధించి అక్కడ కూడా ఇప్పుడు ఇష్యూ ఉంది. మీరు బెలెనో కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెస్ట్. అక్కడ కూడా ఆ కమింగ్ కొంచెం 3 సిలిండర్ ఇంజన్ వచ్చేటట్టుగా అయితే టాక్ ఉంది. సో అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇంకా సెకండ్ మనం చూసుకున్నట్టయితే సెకండ్ నెగటివ్ వచ్చి ఇది కూడా మేజర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెకానికల్ జర్క్స్ కి సంబంధించి అండ్ గ్లిచెస్ కి సంబంధించి అనమాట. ఇది ఎప్పటి నుంచో ఇష్యూ అవుతుంది. ప్రీవియస్ గా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఈ మెకానికల్ గ్లిచెస్ ఏంటంటే మనకి జర్క్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలా చాలా రిపోర్ట్స్ అయితే కస్టమర్స్ నుంచి వాళ్ళ కంపెనీకి అయితే ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. లైక్ బ్లాక్డ్ ఫ్యూయల్ సప్లై, అంటే ఫ్యూయల్ సప్లైలో కొంచెం ల్యాగ్ రావడం, లేకపోతే ఎస్పెషల్లీ మనకి షిఫ్టింగ్ అంటే సెకండ్ నుంచి థర్డ్ గేర్ కి షిఫ్ట్ అవడం, లేకపోతే అట్లా మనం గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఆ జర్క్స్ కి సంబంధించి, మెకానికల్ జర్క్స్ కి సంబంధించి, లేకపోతే కొంచెం గ్లిచెస్ కి సంబంధించి ఆ ఇష్యూ అవుతుంది అనమాట. ఇది సెకండ్ నెగటివ్ అయితే నేను చెప్తున్నాను. నేననే కాదు, చాలా వరకు మేజర్ యూజర్స్ అయితే టాటాకి సంబంధించి, టియాగోకి సంబంధించి యూజ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది కూడా మనం చూడాలి ఇంజన్ ఏ విధంగా ట్యూన్ అయింది అనేది. బెటర్ మీలో ఏదైనా టాటా టియాగో ఇప్పటివరకు యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ నెగటివ్ పాయింట్ ఏంటంటే మనకి టర్బో లేకపోవడం. సో మేజర్ డ్రాబ్యాక్ ఇది, టర్బో లేకపోవడం. టర్బో ఇచ్చుంటే బాగుంటుంది. ఎందుకంటే మేజర్ గా మనం చూసుకుంటే స్మాల్ కార్ అఫ్ కోర్స్ మంచిగానే ఉంటుంది, డిజైన్ పరంగా చాలా వరకు కేర్ తీసుకున్నారు. నేను ఇక్కడ టాటాని బ్లేమ్ చేయట్లేదు. అట్లానే టాటా ఇంకా ఫర్దర్ గా ఎదుగుద్దని కూడా నేను కోరుకుంటలేను. టాటా మన బ్రాండ్, ఇండియన్ బ్రాండ్ చాలా వరకు వర్కౌట్స్ చేస్తుంది. చాలా వరకు ప్రీవియస్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుంటూ వస్తుంది. కాకపోతే ఇంకొంచెం బెటర్ గా చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. అన్లైక్ మనం చూసుకున్నట్టయితే టాటాకి సంబంధించి పంచే కావచ్చు, స్విఫ్ట్ కావచ్చు, ఇట్లా టర్బో ఆఫర్ చేస్తున్నప్పటికీ ఇచ్చి ఉంటే బాగుంటుంది నా పర్సనల్ ఫీలింగ్. జస్ట్ ఒక్క ఇంజన్ ఆప్షన్ ఎక్స్ట్రా 1.2 మెయింటైన్ చేస్తూనే 1 లీటర్ టర్బో కూడా ఇచ్చి ఉంటే బాగుండేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. థర్డ్ నెగటివ్ పాయింట్ అనమాట. ఇంకోటి ఫోర్త్ నెగటివ్ పాయింట్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎకానమీ. నో డౌట్ ఫ్యూయల్ ఎకానమీ హైవే పరంగా బాగానే ఉంది. మీరు ఆల్రెడీ టియాగో యూజ్ చేసిన వాళ్ళకి బెటర్ గా ఐడియా ఉంటుంది, ఈవెన్ నాకంటే కూడా. కానీ సిటీ వచ్చేటప్పటికి చాలా వరకు డ్రాప్ అవుతుంది అనమాట. అది ఎంత వరకు ట్యూనింగ్ లో కవర్ చేసినది అనేది మనకి అప్కమింగ్ డేస్ గడిస్తే గానీ మనం చెప్పలేము. సో ఫ్యూయల్ ఎకానమీకి సంబంధించి ఓన్లీ 10 to 12 మ్యాక్స్ వస్తుంది సిటీలో అని చెప్తున్నారు అనమాట, ఆ పెట్రోల్ కి సంబంధించి. సో మళ్ళీ ఈవీ మనకి డిఫరెంట్ రేంజ్ ఉంటుంది, అది నెక్స్ట్ మనం కవర్ చేసుకుందాము. సో దట్ మనకి పెట్రోల్ లో చూసుకున్నట్టయితే హైవేలో బాగానే వస్తుంది. కాకపోతే కంప్లీట్ గా మనకి సిటీలో డ్రాప్ అవుతుంది. 12 వస్తుంది, ఒక్కోసారి 13 వస్తుంది. అట్లా ఫ్యూయల్ డ్రాప్ చాలా ఎక్కువ ఉందన్నమాట మనకి టియాగోకి సంబంధించి.
ఈవీకి సంబంధించి అనమాట. నో డౌట్ మనకి పెట్రోల్ వర్షన్స్ కి సంబంధించి చాలా వరకు డిజైన్ పైన ఎక్స్టీరియర్స్ పరంగా మెయిన్ ఫోకస్ చేసినప్పటికీ ఈవీలో కొంచెం ల్యాగ్ అవుతుందని చాలా మంది ఎక్స్పీరియన్స్, ఈవెన్ నాకు కూడా యాజ్ కంపేర్ టు మీరు పెట్రోల్ చూసుకున్నట్టయితే బాగా నచ్చుతుంది. ఈవీకి ఫ్రంట్ ఫేస్ వెళ్ళేటప్పటికి అదేదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. మీకు ఆ కంప్లీట్ బ్లాక్ టోన్ అంతా కూడా తీసేయడము, బంపర్ కి కింద మీరు చూసుకున్నట్టయితే లైక్ లైనింగ్ ఇవ్వడం, లైక్ ఆ ఎయిర్ వెంట్స్ కి సంబంధించి అది కూడా అంత క్యాచీగా అనిపిస్తలేదు. వేరే పెట్రోల్ తో కంపేర్ చేసి ఈవీ డిజైన్ అనేది కొంచెం ఎందుకో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతలేదు. పర్సనల్ గా మీ ఒపీనియన్ ఏంటనేది కొంచెం మీరు కమెంట్స్ లో షేర్ చేసుకుంటే బాగుంటది. ఈవెన్ మళ్ళీ మనకి నెక్సాన్ తో కంపేర్ చేస్తే ఈవెన్ పంచ్ కానీ నెక్సాన్ కానీ అవి బాగానే ఉన్నాయి. ఇవి మళ్ళీ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ టియాగోలో మనకి అనిపిస్తుంది అనమాట. మళ్ళీ టాటా కంపెనీ అయినప్పటికీ ఇక్కడ కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది. సో నెగిటివ్ లో పెడుతుంది నేను. అండ్ నెక్స్ట్ నెగిటివ్ కి సంబంధించి ఇంటీరియర్స్ కి అనమాట. ఇంటీరియర్స్ కి సంబంధించి మేజర్ నెగిటివ్ అయితే కాదు, కాకపోతే జస్ట్ చెప్పాలన్నట్టుగా చెప్తున్నాను అనమాట. ఇంటీరియర్స్ కి సంబంధించి ఈ స్టీరింగ్ కి సంబంధించి బ్లాక్ ఇవ్వడం కానీ, మధ్యలో సెంట్రల్ కన్సోల్ కి సంబంధించి బ్లాక్ ఇవ్వడం పట్ల అది ఏమైపోతుందంటే మనకి స్టార్టింగ్ లో బాగానే అనిపిస్తుంది. డే టు డే లైఫ్ మనం యూజ్ చేసేటప్పటికి ఫింగర్ ప్రింట్స్ పడడం కానీ అట్లా ఇష్యూస్ ఉన్నాయి అనమాట. ప్రీవియస్ గా కూడా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ నెక్సాన్ కి సంబంధించి చూసుకోవచ్చు మీరు. అట్లా ఆ ఫింగర్ ప్రింట్స్ పడడం కానీ, క్లీనింగ్ కొంచెం మనకి హెవీగా అయిపోతుంది క్లీనింగ్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఇది పక్కన పెట్టేసి ఇంటీరియర్స్ కి సంబంధించి ఈ కలర్ ప్యాటర్న్ ఏదైతే సీటింగ్ కి సంబంధించి ఉందో ఆ లైట్ గ్రే అనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఫాస్ట్ గా డర్ట్ అయిపోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ కూడా మళ్ళీ మనకి కొంచెం క్లీనింగ్ లైక్ ఇష్యూస్ మాక్సిమం మనకి రేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మేజర్ నెగిటివ్ కాదు. సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్న నెగిటివ్ గా ఇదైతే పెడుతున్నాను. ఇది కూడా ఇంటీరియర్స్ కి సంబంధించి అనమాట. లైక్ మనకి ఫుట్ వెల్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే సీటింగ్ కి సంబంధించి కావచ్చు, కొంచెం నారోగా అనిపిస్తుంది మీకు టాటా టియాగోకి సంబంధించి. నో డౌట్ 4 మెంబర్స్ కి కంఫర్టబుల్ రైడ్ ఉన్నప్పటికీ ఇంకొంచెం పాసిబిలిటీ ఉంటుండే. మనకి బూట్ కొంచెం తక్కువైనప్పటికీ అక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే కొంచెం ఏదైతే ఫుడ్ కి సంబంధించి కొంచెం మనకి స్పేస్ ఉంటే బాగుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే 2026 సంబంధించి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు, లాంచ్ చేస్తున్నారు. ఇంకొంచెం కేర్ తీసుకొని ఈ ఇంటీరియర్స్ పరంగా ఇంకొంచెం వాళ్ళు ఆ రూమీనెస్ అది పెంచుంటే బాగుండేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. లైక్ డిజైన్ పరంగా కంప్లీట్ గా చేంజ్ అనేది. ఇక్కడ కూడా కొంచెం ఇంకొంచెం బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇంకొంచెం రైడ్ కంఫర్టబుల్ ఉంటేనే మనకి బాగుంటుంది. స్మాల్ కార్ కాబట్టి అందరినీ కూడా సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతుంది. ఒకవేళ ఇది ఏంటంటే మనకి రియర్ కి సంబంధించి ఆ నారో సీట్ కాకుండా ఇంకొంచెం బూట్ కొంచెం తగ్గిపోయినప్పటికీ ఇక్కడ పెంచినట్టయితే మనకి హైవే పరంగా కానీ ఈవెన్ సిటీ డ్రైవ్స్ కూడా చాలా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఇచ్చుంటే బాగుండేది. అదే మీరు హ్యూండై i10 కి సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ స్పేస్ మేనేజ్మెంట్ ఓవరాల్ చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ రియర్ లో కూర్చున్నప్పటికీ ఫ్రంట్ లో వచ్చినప్పటికీ ఇక్కడ కొంచెం రియర్ లో మీకు ల్యాగ్ అనిపిస్తుంది. ఎట్లా అంటే నారోగా అనిపిస్తుంది. కొంచెం టాల్ పర్సన్స్ ఉన్నా కానీ లేకపోతే ఇంకొంచెం లావ్ పర్సన్స్ ఉన్నా కానీ అక్కడ కొంచెం కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపిస్తుంది. కానీ ఇది డిపెండ్స్ పర్సన్ టు పర్సన్, చేంజ్ అయిపోతుంది కాబట్టి. సో మీకు నచ్చింది మీరు ప్రిఫర్ చేస్తారు కాబట్టి అప్ టు యువర్ చాయిస్ అనమాట. మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్ ని బట్టి. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ మనం చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ రిలయబిలిటీ. ఇది మేజర్ ఇష్యూ ఈ ప్రీవియస్ టాటా టియాగోకి సంబంధించి కూడా. లైక్ ఎలక్ట్రికల్స్ కి సంబంధించి చాలా చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్ గా లాంచ్ చేసిన టాటా పంచ్ ఈవీకి సంబంధించి కూడా చాలా వరకు ఈ ఎలక్ట్రికల్ సంబంధించి సర్క్యూట్స్ కావచ్చు, లేకపోతే వైరింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్ కి సంబంధించే కావచ్చు, అది నార్మల్ మెకానిక్ సాల్వ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ మనకి కంపెనీ సర్వీస్ సెంటర్ కు లేకపోతే డీలర్స్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ స్కిల్లింగ్ అనేది కొంచెం మనకి తక్కువ అనిపిస్తుంది. బెటర్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసే ముందు, లాంచ్ చేసిన తర్వాతనో వాళ్ళకి కొంచెం ఇంకొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పైన. ఎందుకంటే అప్కమింగ్ చాలా వస్తున్నాయి టాటాకి సంబంధించి. లైక్ ఈవీస్ పరంగా కావచ్చు, ఇంకా కొత్త అప్కమింగ్ వెహికల్స్ కి సంబంధించి కావచ్చు, చాలా వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ కొత్త కొత్త టెక్నాలజీస్ ఇంక్లూడ్ చేయడమే చాలా వరకు మేజర్ అప్డేట్ గా చెప్పుకోవచ్చు టాటా తరఫు నుంచి. ఎగ్జాంపుల్ తీసుకొని టాటా పంచ్ రీసెంట్ గా లాంచ్ అయిన ఈవీఏ కావచ్చు, ఇప్పుడు లాంచ్ అయిన టాటా టియాగోకి సంబంధించి ఈవీఏ కావచ్చు, ఇక్కడ కొంచెం మనకి సాఫ్ట్వేర్ పరంగా అన్నిటి పరంగా కొంచెం ఫోకస్ చేస్తుంటే ఆల్రెడీ ఇది కూడా మేజర్ ఇష్యూ ఎలక్ట్రికల్ సంబంధించి మనకి లైక్ బ్రోకెన్ పవర్ విండోకి సంబంధించి, లేకపోతే ఆ మెకానిజమ్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా లైక్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. మేజర్ గా మనం చూసుకున్నట్టయితే ఇవి కొంచెం ఓవర్కమ్ చేస్తుంటే బాగుండేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు బెటర్ ఏ విధంగా వీళ్ళు హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పూర్ డీలర్షిప్ ఎక్స్పీరియన్స్ కస్టమర్స్ తరఫు నుంచి.
ఇది ఇప్పటికీ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2016లో వచ్చింది టాటా టియాగో, మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత. ఇప్పటికీ ఆ ఇష్యూ అట్లానే రిజాల్వ్ కాకుండా ఉంది. ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బ్యాడ్ గానే ఉంది. అయితే నా సజెషన్ ఏంటంటే వెహికల్ ఒకవేళ టాటాది పర్చేస్ చేసే ముందు మీరు ఎక్కడైతే లొకాలిటీలో ఉంటున్నారో నియర్ బై డీలర్స్ కి కనుక విజిట్ చేసినట్టయితే అక్కడ మీకు కస్టమర్స్ కనిపిస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి. పర్టికులర్ డీలర్షిప్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నది. డీలర్ టు డీలర్ కూడా కొంచెం వ్యాధి అవుతుంది, అందగా నేను చెప్పట్లేదు. మీరు ఒకవేళ విజిట్ చేసినట్టయితే వాళ్ళతో మాట్లాడినట్టయితే వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తారు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ డీలర్ ని చూస్ చేసుకుంటే మనకి బెటర్ సర్వీస్ వస్తుంది అనేది. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, లైక్ గైడెన్స్ లాగా నియర్ బై డీలర్షిప్స్ కి కాకుండా ఓన్లీ 3 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి అక్కడ డీలర్స్ కి విజిట్ చేసిన తర్వాత. ఫోర్త్ లేదా ఆ పెయిడ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అప్పుడు మీకు నియర్ బై మెకానిక్స్ చాలా వరకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకా చాలా బెటర్ గానే చేస్తారు అనమాట. కొంతమంది అక్కడ మీరు చూస్ చేసుకున్నట్టయితే లైక్ బెటర్ మెకానిక్ వాళ్ళు కూడా చేయడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంది. అట్లా మీరు మీకు నచ్చినట్టు కాకుండా కొంచెం ఈ గైడ్ ఫాలో అయినట్టయితే లైక్ డీలర్షిప్ ని కన్సల్ట్ చేయడం కానీ లేకపోతే నియర్ బై మెకానిక్స్ ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని పిక్ చేసుకుంటే మీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ టాటా కస్టమర్ సర్వీస్ అంతా కోఆపరేట్ చేయకపోయినా కానీ నియర్ బై మెకానిక్ మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఇది ఇవాళ వీడియో 9 నెగిటివ్ పాయింట్స్ టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 సంబంధించి నెక్స్ట్ జనరేషన్. అప్కమింగ్ వీడియో ఖచ్చితంగా మిస్ కావద్దు. టాటా పంచ్ వర్సెస్ టాటా టియాగో ఏది తీసుకోవాలని. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారీ.